మూషిక వాహన మోదక శ్రేష్ఠ చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే మూషిక వాహన మోదక భారతదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప కవులు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఎంతో మంది గొప్ప కవులు, రచయితలు ఉన్నారు. మన రోజు భారతదేశంలో మన తెలుగు భాష మాట్లాడుకునే వారందరూ కూడా రోజు రోజుకి తక్కువైపోతున్నారు. తెలుగు భాష ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన 1863 ఆగస్టు 29 జన్మించారు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది. జాతీయ గీతం జనగణమన రచయితలైన కాదు. రచయిత చంద్రాచరచి. మా తెలుగు తల్లి రచయిత శంకరంబాడి సుందరాచారి. గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశాన ధీమహి. ఒత్తు చెట్టుకు బొట్టుకి టావత్తు లడ్డూకి బిడ్డ కూడా ఒత్తు. ఉపకారికి నపకారము విపరీతము గాజు చేయ ఎవరెంపంగ నపకారికి అపకారము నపమెన్నక సేవాడు రేపరే సమతి. ఈ జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవి తతంబు పరమ పావనములు పంచజకారము లలిత శిఖుల జాడ తెలుగు భారత. జాతి మనది నిండుగా వెలుగు, జాతి మనది తెలుగు, జాతి మనది నిండుగా వెలుగు, జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. దేశ సేవ కంటే దేవదాంచన లేదు, స్వాదపడ్డ కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గము లేదుగా లలిత సిగ్గుల జాల తెలుగు బాధ. బాగా అన్ని దానాల్లో అన్నదానం చెప్పుకోదగ్గది. కన్న తల్లి కంటే ఎవరు గొప్ప కాదు, గురువు గారి కంటే ఎక్కువ అని లేరు ధన్యవాదాలు. వినదగిన ఎవరు చెప్పినా వినంతనే వేగపడక ఎవరిని పలుకుడు గడికల నిజం తెలిసిన మనుజుడేపు నీతిపరుడు మహిళ సుమతులు పట్టి దిన్నపాపం పెట్టు కొట్టి దండాలకేమొచ్చి జలించి దీంచగా హోమా బొజ్జు దేవగా. లేని ఎద్దు చెవికిండ రుద్దు, ఒంటిని బాగా రుద్దు, అందరి అక్షరాలను దిద్దు. చదువులు చెప్పి గురువుకు జేజే, చక్కని మాట మారకు జేజే. ధన్యవాదాలు. తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. వచ్చినదే కీలు సొమ్ము వసుదని సుమతి. ఎప్పటికేయది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అంటున్న మనములు మధురం మధురం ఆంధ్రము అంటే అతి మధురం. చతుష్పతి అంగీరస శ్రీముఖ భవ ఇవ దావనం ధనిష్ట శతిభిషం పూర్వభద్ర. గ్రాంథిక భాషగా ఉన్న తెలుగును వ్యవహారిక భాషగా మార్చిన శ్రీ గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజును మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది మన తెలుగు వారందరి పండుగ రోజు. అమ్మ నేర్పిన భాష మన భాష మాతృభాష, అదే మన తెలుగు భాష. బ్రతకడానికి ఎన్ని భాషలు నేర్చుకున్నా మన భాషను మర్చిపోకూడదు. తెలుగు భాష తల్లితో సమానం. అమ్మని ఆంధ్రముని
అస్సలు వదలకూడదు. ఏ దేశం ఎక్కినా, హిందూ కాలేజినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమన్నా చూడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము, తెలపరా నీ తెలుగు పూర్వ వైభవము. పాటలైనా మంత్రాలైనా, పాటలైనా పద్యాలైనా, మాటలైనా మంత్రాలు, సామెతలైనా జాతీయాలైన, వాక్యాలైనా కావ్యాలైన, పదమైనా కదలికలైనా, నాటకాలైనా సినిమాలైనా, తెలుగు Sir, mic is not working. Hey boys, hey, sit down. Just last minute only. తెలుగు అంటే కలకాకులు, రంగురంగుల ముగ్గులు ఇస్తుంది. తెలుగు అంటే పసిపాప, కలక్షమైన స్వేచ్ఛనిస్తుంది. తెలుగు అంటే నేనే, మీ ముందు చూసిన ప్రతిరూపం, ప్రతి ఇంటి మణిదీపం. తెలుగు అంటే 35 మార్కులు కాదు. తెలుగు అంటే 56 అక్షరాలు కాదు, 41 అక్షరాలు. మన మొదటి పిలుపు తెలుగు. మన ఆనందానికి, మన బాధకి, మన ఉత్సవానికి, మన ప్రోత్సాహానికి, మన కళకి, కళారూపకి మూలం తెలుగు, భావం తెలుగు. జై తెలుగు, జై తెలుగు. Wait. తెలుగు వారిగా గర్విద్దాం, తెలుగు భాషని ప్రపంచానికి పరిచయం చేద్దాం. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అని మనము